మనిషి జన్మకే ఇంత జ్ఞానము, మంచి చెడు, హింస, అహింస అని పేర్లు. ఒక్క మనిషికే జ్ఞానము, బుద్ధి అన్నీ దేవుడు ఇచ్చారు. ఈ బుద్ధిని అదుపులో పెట్టుకొని మనము పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలి, పాతకమైనటువంటి కార్యక్రమాలు చెయ్యకూడదు. ఇది ఒక్క మానవ జన్మకే సాధ్యం. కాబట్టి మనము తెలుసుకొని భగవతత్వము ఎట్లా ఉంది, ఈ మూడు పదార్థాలు, మూడు భాగాలు ఖాళీగా ఉంది అంటే అది ముక్తి పొందే లోకము. ఈ లోకమంతయు కూడా భౌతికము. ఈ జీవులు పుడుతూ మళ్ళీ చస్తూ, పుడుతూ చస్తూ ఉండడానికి ఈ లోకం, ఈ భూమి, ఇవన్నీ కూడా. కాబట్టి మనము ముక్తి పొందడానికి వచ్చినాము ఈ లోకానికి. ముక్తి పొందాలంటే ఒక్కొక్క తాప మెట్లు ఎక్కాలి. ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క మెట్టు. ఊరికే మనము ఏదో ఆడికి పోయి కొండెక్కితే పుణ్యం వచ్చాది, లేకపోతే నడిచిపోతే పుణ్యం వచ్చాది, మోకాళ్ళల్లో పోతే పుణ్యం వచ్చాది, ఇట్లా అనుకుంటాం. ఇవన్నీ శుద్ధ అజ్ఞానం. మోకాళ్ళు పగులుతాయి, దొరలు పోతాయి, అదే నీకు పుణ్యం, ఇంకేం రాదు. నడవలేకపోతే, ఇంకా ఏవైనా జబ్బులు వస్తే, ఏవైనా యాక్సిడెంట్లు అయితే వాటి కర్మ కూడా మీరే అనుభవించాలి. కాబట్టి ఎక్కడో లేడులే దేవుడు, నీవెక్కడుంటే అక్కడే ఉన్నాడు అని చెప్పేసి ఒక సినిమాలో పాట కూడా ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు, వేరే చోట ఏం లేడు. అది తెలుసుకోలేక నేను చెప్పే ఈ మాటలు బ్రహ్మంగారి చరిత్ర సినిమాలో కూడా ఉన్నాయి చూడండి. దేవుడు ఒకే ప్రసాదాల్లోనూ, రాతి విగ్రహాల్లోనూ, చెక్క భజనల్లోనూ లేడు. నీవు చేయు చేతల్లోనే ఉన్నాడు. అంటే నువ్వు చేసే పనుల్లోనే ఉన్నాడు. కాని పనికి కాదని హెచ్చరిస్తున్నాడు. అది తెలుసుకోలేక, ఆత్మ సంయమనము చేసుకోలేక మనిషే అతఃపతనం అవుతున్నాడు అని ఉన్నాయి. కావాలంటే ఈ డైలాగులు, ఈ మాటలన్నీ కూడా ఆ సినిమాలో మళ్ళా ఒకసారి చూసి తెలుసుకోండి. ఇది అన్నమాట. దేవుడు మనలోనే ఉన్నాడు, ఎక్కడో ఇంకొక చోట లేడు. ఎక్కడో ఇంకో చోట ఉన్నాడంటే ఇక్కడ లేనట్టు లెక్క. బాగా గుర్తుంచుకోండి. ఎక్కడైతే మంచి పని జరుగుతుందో, మంచి పని ఏది, శ్రేష్టమైన కర్మం ఏది, యజ్ఞం. ఈ యజ్ఞము చేయకుండా ఉంటే చెడ్డ పనులు చేస్తారు మానవులు. యజ్ఞం చేస్తే చెడ్డ పనులు చెయ్యరు. యజ్ఞం చేసే వాళ్ళు ఎప్పుడు పాపం పనులు చెయ్యరు. యజ్ఞము చేయకుండా ఉండే వాళ్ళు పాపం పనులు చేస్తారు. అంటే వాళ్ళు పాపాలను మాత్రమే సంపాదించుకుంటారు, పుణ్యం సంపాదించుకోలేరు. కాబట్టి మనకు మానవ జన్మ కావలసింది పుణ్యం. ఎంత పుణ్యం సంపాదించుకుంటే అంత మంచి జన్మ, ఉత్కృష్టమైనటువంటి